హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు కర్రీ వచ్చేసి గుడ్డు ఎండు నెత్తళ్ళ కర్రీ. ఇలాంటి కర్రీ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ప్రాసెస్ ఏంటో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి తినేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్లు, ఇంకా ఎండు నెత్తళ్ళు. చాలామంది నెత్తళ్ళనే కాదు ఎండు చేపల్ని ఇష్టపడరు కదా. ఇలాగ గుడ్లు ఇంకా వంకాయలు వాటిల్లో వేసుకుని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మనం ఎగ్స్లో కూరగాయలు వేసి వండుకుంటాం కదా. గుడ్డు వంకాయ, గుడ్డు బంగాళదుంప, గుడ్డు మునక్కాడ, గుడ్డు క్యాప్సికమ్ ఇలా వేసి కూరగాయలు అయితే వేసి వండుకుంటాం కదా. అలాగే గుడ్డు ఈ ఎండు నెత్తళ్ళనే కాదు ఏ ఎండు చేపలైనా వేసి వండుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తగినన్ని ఉల్లిపాయలు, మనం తీసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోస్ వేసుకుని ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీకి అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా నీచు వాసన అనేది కూడా ఉండదు. ఈ నెత్తళ్ళు ముళ్ళు కూడా తీసుకోకుండా తినేయచ్చు. కానీ దీని కడిగే ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది. మా హస్బెండ్కి అడిగారు, ఒక 1/2 అవర్ అయితే పట్టింది వీటినైతే క్లీన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడేంత పసుపు, అలాగే కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకుని 3 కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నెత్తళ్ళను అయితే వేసుకుని అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. మీకు ఆ కర్రీని బట్టి వాటర్ అనేది వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ అనేవి వేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు కర్రీ. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది మగ్గిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకుని బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం చింతపండు, ఎందుకంటే టమాటోస్ ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఎగ్స్ నేను ఫ్రై చేసుకోలేదు, ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంత చింతపండు అయితే తీసుకున్నాను నేను, నానబెట్టుకున్నాను. తర్వాత మన కర్రీ అయితే దగ్గర పడింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. పెద్ద పెద్ద ఛానల్స్ని కాదు, మాలాంటి చిన్న ఛానల్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే మేము కూడా పెద్ద ఛానల్ వాళ్ళం అవుతాము. ఇంకా లాస్ట్గా మన గుడ్డు నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా మన కర్రీ ఎలా ఉందో మీరే చూసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.